హలో. హలో శోభన్. ఏం చైత్రి కాల్ చేసావు? మీ డాడీ పక్కన లేడా? డాడీ ఉంటే నేను నీకు కాల్ చేస్తానా? అదేలే. ఏం చేస్తున్నావు? ఏదో రివిజన్ చేయమని చెప్పి వెళ్ళారు. ఓర్ కొడుతుంది నాకు. అవును, నువ్వు ఎందుకు చదువుతావు నాకు అసలు అర్థం కాదు. ఎలాగో ప్రిన్సిపల్ కూతురువి, కరెక్షన్ చేసేటప్పుడు పాస్ చేస్తారు కదా. అంత సీన్ లేదమ్మా. నాకు డౌట్ చైత్రి, నువ్వెందుకు ప్రిన్సిపల్ కూతురు అయినా కాలేజీలో అలా ఉంటావు? అదే నేను ప్రిన్సిపల్ కొడుకు అయితేనా కాలేజ్కి అసలు వచ్చేవాడిని కాదు తెలుసా. అబ్బా హలో జైత్రి. ఏం చేస్తున్నావు జైత్రి? వాళ్ళ డాడీ వచ్చినట్టున్నాడు. చదువుతున్నాను డాడీ. ఏంటి నోవేరా? నేను ప్రిన్సిపల్ని జైత్రి, కానీ సినిమాలో చూపిస్తారు ప్రిన్సిపల్ని ఎరిపప్పలాగా. అలా కాదు. కానీ ఇది కాలేజ్ కాదు డాడీ. నువ్వెంత మంచిగా ఉంటే కాలేజీలో నాకు అంత మంచి పేరు వస్తుంది. ఆయన నువ్వు లాస్ట్ బెంచ్లో కూర్చున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. కాలేజీలో లాగా నీకు టైం టేబుల్ పెడతాను నాకు. హా? హలో. ఏంటి మామయ్య వచ్చాడా? రేపటి నుంచి ఏదో టైం టేబుల్ ఇస్తారంట, అది ఫాలో అవ్వాలంట. ఆ టైం టేబుల్లో కొంచెం నాకు కూడా టైం ఉండేలా చూడు. అది నేను చూస్తాలే, కానీ ఆయన మళ్ళీ వచ్చేటట్టున్నారు. బాయ్. సరే సరే బాయ్. బీయింగ్ ఏ ప్రిన్సిపల్ డాటర్ ఈజ్ ఎ టఫ్ జాబే. పాపం జైత్రి. అవును జైత్రి, నువ్వు ఈ కాలేజ్లో మీ డాడీ ప్రిన్సిపల్ జాయిన్ అయ్యావా లేదా సీట్ వచ్చిందా? మా డాడీ ప్రిన్సిపల్ కాబట్టి ఈ కాలేజ్లోనే సీట్ వచ్చేటట్టు ఆయన సెట్ చేశారు. ఓ అలానా. అవును, ఇంతకీ మిడ్ ఎగ్జామ్స్ కదా, ప్రిపేర్ అయ్యావా? నా బొంద ప్రిపేర్ అయ్యాను. మరి ఎలా? అంటే శోభన్, నువ్వు ఎవరికి చెప్పనంటే నీకొకటి చెప్తాను. ఆ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసిన వెంటనే ఎలాగో డాడీకి పంపిస్తారు కదా రీచెక్ చేయడానికి. కొట్టేస్తున్నావా ఏంటి? ఆయన ఒకసారి ఇంటికి వచ్చాక ఆయన బ్యాగ్లో వెతికి క్వశ్చన్ పేపర్ దొరకగానే నీకు కూడా పంపించేస్తాను. దొరకకపోతే ఏముంది, కరెక్షన్ టైంలో మన ఇద్దరు పేపర్లతో పాటు వేరే వాళ్ళది కూడా లేపేద్దాం. అవడానికి ప్రిన్సిపల్ కూతురు అయినా అన్ని క్రిమినల్ థాట్సే. ఊరికే ప్రిన్సిపల్ కూతురు అనకు. హే మామయ్య, మీ డాడీ వస్తున్నారు. నువ్వు మాత్రం ఆ క్వశ్చన్ పేపర్ కొట్టేసే పనిలో ఉండు. అమ్మో వెళ్ళిపోలే. ఒక్క ఆన్సర్ రాయలేదు నేను కూడా. అయినా నువ్వు పంపిన క్వశ్చన్ పేపర్ రాలేదేంటి? అదే కదా, నేను కూడా షాక్ అయ్యాను. ఇప్పుడు ఎలా? ప్లాన్ బి ఉంది కదా, ఆన్సర్ షీట్స్ లేపేద్దాం. అది కూడా కరెక్ట్ చేస్తావో లేదో. అయినా క్వశ్చన్ పేపర్ ఎలా మారిపోయింది? అది మారలేదు, నేనే మార్చేశాను కాబట్టి. నువ్వు ఇలా చేస్తావని డౌట్ వచ్చే పేపర్ మార్చేశాను. ఆయన శోభన్ గడిది లాస్ట్ బెంచ్ బ్యాచ్. వాడితో ఫ్రెండ్షిప్ చేస్తుంటే నా పరువు పోతుంది తెలుసా? డాడీ, శోభన్ నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. జైత్రి, నేనంటే కాలేజీలో అందరికీ రెస్పెక్ట్ ఉంది తెలుసా? నా బొందు ఉంది. అసలు మీరు ఇంత స్ట్రిక్ట్ గా ఉన్నారని కాలేజ్ లో ప్రతి ఒక్కరు మిమ్మల్ని తిట్టుకుంటున్నారు. ఎన్ని జోకులు వేసుకుంటారో తెలుసా? అది విన్నప్పుడు కూడా ఎంత ఫీల్ అవుతానో నేను. దానికి తోడు నేను ప్రిన్సిపల్ కూతుర్నని సగం మంది నాతో మాట్లాడరు. పోనీ మాట్లాడినా భయపడుతూ మాట్లాడతారు. మంచిదే కదా. నీకు మంచిదేమో, నాకు మాత్రం నరకంలా ఉంది. డాడీ, ఇప్పటి నుంచి మీరు కాలేజ్లో మాత్రమే ప్రిన్సిపల్. ఒక్కసారి ఇంటికి వచ్చాక కాలేజ్ గురించి డిస్కషన్స్ పెట్టడానికే లేదు.